కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఫుట్పాత్ల ఆక్రమణలో జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. మనకు గోకుల్ ప్లాట్ చౌరస్తా నుంచి నెక్సెస్ మాల్ వరకు, టెంపుల్ బస్ స్టాప్ నుంచి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఫుట్పాత్ల ఆక్రమణలు అధికారులు తొలగించారు. అయితే తమ కనీసం సమాచారం ఇవ్వకుండా, ఆ సామానైనా తీసుకొని ఇవ్వకుండా అధికారులు ఫుట్పాత్లపై ఉన్న తమ చిన్న చిన్న షాపులను తొలగించడంపై ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ మహిళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సామాన్ తీసుకున్నంత వరకు ఆగదు. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద ఇది ఏం చేసింది? నా కాళ్ళ నొప్పుతో నేను బతుకుతున్నాను, ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు, నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం నా సామాన్ తీసుకోండి. నా సామాన్ విలువ కట్టి దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. హైదరాబాద్ లేకనాడు ముంచేస్తాడు, ముంచేస్తాడంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచాడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు, సగం ముంచేసిండు. నా కడుపు కోత ఇంత ఉంది, నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు నాకు వెనకాల? ఇప్పుడు ఈ బాధ ఇదంతా ఎవరు తీయాలి? ఎవరు ఇప్పుడు ఇంత అన్ని ఇరిగిపోయినాయి. నా సామాన్లు తీసుకునేదాకా నాకు టైం ఎందుకు ఇవ్వలేడు? 5 నిమిషాలు టైం ఇండి సార్, చదువుకుంటా 5 నిమిషాలు టైం ఇండి అంటే ఇవ్వలేడు. నా సామాన్లు ఇరిగిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడ బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి రాకు రేపటికాలు చూపించాలి, లేదా కేసీఆర్ సార్ కాళ్ళు పట్టుకుంటూ పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుందా? హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండని చెప్తా. హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఏం చెప్తారు?